ఇంటికి దీపం ఇల్లాలంటారు. చాలా రంగాల్లో మహిళలు తమ శక్తియుక్తులతో తెలివితేటలతో అందరంత ఎత్తుకెదుగుతున్నారు. పురుషులకు ధీటుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అయితే మిగతా రంగాల పరిస్థితి ఎలా ఉన్నా దేశ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. వంటింటికే పరిమితం కాకుండా చట్టసభలోనూ సత్తా చాటుతున్నారు. నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇంటికి దీపం ఇల్లాలంటారు. చాలా రంగాల్లో మహిళలు తమ శక్తియుక్తులతో తెలివితేటలతో అందరంత ఎత్తుకెదుగుతున్నారు. పురుషులకు ధీటుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అయితే మిగతా రంగాల పరిస్థితి ఎలా ఉన్నా దేశ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. వంటింటికే పరిమితం కాకుండా చట్టసభలోనూ సత్తా చాటుతున్నారు. ఆమె ఒక తల్లి, సోదరి, భార్య, కూతురు, అన్నిటికీ మించి పోరాట యోధురాలు, శక్తియుక్తులు కలిగిన నారీమణి. అతడి వెంట ఆమె కాదు, అన్నింటా ఆమె. అదే ఇప్పుడు ఆమె లక్ష్యం. ఆవకాయ పెట్టడం నుంచి అంతరిక్షానికి చేరుకునే వరకు, అగ్గిపెట్టెల తయారీ దగ్గర నుంచి యుద్ధ విమానాలు నడిపే వరకు ఆమె సత్తా చాటుతోంది. ఆమె ఆకాశంలో సగం కాదు, ఆమె ఆకాశం. అడ్డంకులను అధిగమిస్తూ, అవహేళనలు, అవమానాలు దాటుకుంటూ నేడు అన్ని రంగాలను ఆమె జయిస్తోంది. దేశ రక్షణ మొదలు క్రీడల వరకు, ప్రభుత్వ కొలువుల నుంచి ప్రైవేటు ఉద్యోగాల దాకా అన్నింటా తమదైన ముద్ర వేస్తోంది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డే జరుపుకుంటున్నాం. మహిళలను గౌరవించుకుంటున్నాం. విభిన్న రంగాల్లో ఉన్న ఉత్తమ ప్రతిభ చూపిన మహిళామణుల్ని సత్కరించుకోవడం ఉమెన్స్ డే ప్రత్యేకత. మహిళలు సమాన హక్కులు సాధించాలి, వారికి భద్రత కల్పించాలి, లింగ సమానత్వ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఇవి ఎప్పుడూ ప్రస్తావించే విషయాలే. కానీ వీటిని ఎలా సాకారం చేసుకోవాలి, ఏం చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయి అన్న దిశగా చర్చలు జరుగుతున్న సందర్భాలు తక్కువే. అందుకే ఇంకా మహిళలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. పలు సంస్థల అధ్యయనాలు ఇదే తేల్చి చెబుతున్నాయి. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సమస్యలపై చర్చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఐక్యరాజ్య సమితి మహిళా హక్కులను కాపాడడంతో పాటు న్యాయ సేవల్లో పారదర్శకత పెంచాలని పిలుపునిచ్చింది. అంతేకాదు, గివ్ టు గెయిన్ అనే థీమ్తో ఈసారి మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం ప్రాధాన్యతను చాటుతోంది. అయితే ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది మరో థీమ్ను నిర్ణయించింది. అదే రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ గర్ల్స్. అంటే బాలికలు, మహిళల హక్కులు పరిరక్షించడంతో పాటు తగిన న్యాయం అందించడం అన్నమాట. ఈ అంశాలపైన ప్రపంచ దేశాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెబుతోంది. నిజానికి ఐక్యరాజ్య సమితి జస్టిస్ అనే అంశాన్ని ప్రస్తావించడం వెనుక పెద్ద ఉద్దేశమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు అందుతున్న న్యాయ సేవలు 64% మాత్రమే. అంటే ఏ స్థాయిలో లోటు కనిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు సమస్యల్లో మహిళలు తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకమే కోల్పోతున్నారన్నది మరికొన్ని అధ్యయనాల సారాంశం. ఇంకొందరు అసలు న్యాయ వ్యవస్థను ఆశ్రయించడమే మానేస్తున్నారు. ఈ విషయంలో సమానత్వం రావడం లేదని గుర్తించింది. అందువల్లే ఐక్యరాజ్య సమితి ఈసారి హక్కులు, న్యాయాన్ని ఇతివృత్తంగా తీసుకోవాలని పిలుపునిచ్చింది. గివ్ టు గెయిన్. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ఇది. వినడానికి, చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ కాస్తంత గమనిస్తే ఎంతో లోతైన అర్థం ఉంది ఈ పదంలో. కాస్త విడమర్చి చెప్పుకుంటే ఇందులోని అంతరార్థం తెలుస్తుంది. సాధారణంగా మహిళా దినోత్సవం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ముందుగా చర్చకొచ్చేది లింగ సమానత్వం గురించే. ఇది ఉపన్యాసాలకో అంశంగా, వ్యాసాలకో ఇతివృత్తంగా మారిపోయిందే తప్ప ఆచరణలో కనిపించడం లేదన్న నిష్ఠురం ఎప్పటినుంచో ఉన్నదే. ఇదే విషయాన్ని గుర్తు చేస్తోంది గివ్ టు గెయిన్ థీమ్. కేవలం ప్రసంగాలకు పరిమితం చేయడం కాకుండా ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చి తమ వంతు కృషి చేస్తే తప్ప జెండర్ ఈక్వాలిటీ అనేది సాధ్యం కాదని చాలా స్పష్టంగా చెబుతోంది. ఇంకాస్త సరళంగా చెప్పాలంటే మహిళా భద్రత, హక్కులు, నాయకత్వం లాంటి అంశాలకు ప్రభుత్వాలు ఎంతైతే ఊతం అందిస్తాయో అదే స్థాయిలో సమాజం బలంగా మారుతుందని, ఆ ప్రతిఫలాలు పొందొచ్చు అన్నది ఈ గివ్ టు గెయిన్ ముఖ్య ఉద్దేశం. భారత మహిళలు ఇప్పుడు ఇంటికి మాత్రమే పరిమితం కావడం లేదు. తమ భవిష్యత్ కోసం స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. పెట్టుబడులు పెడుతూ ఆర్థిక స్వావలంబన వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తున్నారు. గతంలో లాగా కుటుంబ బడ్జెట్ పరిమితిలో ఇరుక్కొని ఆర్థిక ఇబ్బందులతో గడిపేందుకు ఇష్టపడటం లేదు. పెట్టుబడులు, రిటైర్మెంట్, కెరీర్ గ్రోత్, ఆర్థిక స్వాతంత్రం ఇలా ప్రతి అంశంలో దూసుకెళ్తున్నారు. దేశంలోని మహిళల ఆర్థిక లక్ష్యాలు, అలవాట్లు, ప్రాధాన్యతల్లో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. మహిళలు ఈ ఆర్థిక మలుపు దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఇంధనంగా మారుతోంది. ఇంటి బడ్జెట్ తయారు చేయడం నుంచి దేశ బడ్జెట్ రూపొందించే స్థాయి దాకా
అతివ హవా కొనసాగుతోంది. దేశంలో నారీ శక్తి ఇప్పుడు కేవలం నినాదాలకే పరిమితం కాలేదు, అదొక నిరంతర ప్రవాహంగా మారింది. దేశంలో మహిళా నిపుణులు నాయకత్వ స్థానం కోసం ఎక్కువగా ఆకాంక్షిస్తున్నారు. అంతేకాదు పని ప్రదేశంలో సమానత్వాన్ని సైతం కోరుకుంటున్నారు. నియామకాల్లో వివక్ష, వేతన వ్యత్యాసాలు ఇప్పటికీ అడ్డంకులుగా ఉన్నప్పటికీ వారు తమ హక్కుల కోసం గళమిప్పుతున్నారు. మహిళల అభ్యున్నతి కోసం వనితా టీవీ నిరంతరం పనిచేస్తోంది. మహిళలు సాధించిన విజయాలను ప్రపంచానికి చూపిస్తోంది. కష్టాలు కన్నీళ్లకు ఎదురీది సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న వారిని వనితా టీవీ వెలుగులోకి తీసుకొస్తోంది. ఒకప్పుడు మహిళల ఆర్థిక ప్రాధాన్యతలు కుటుంబ కేంద్రంగా ఉండేవి. పెళ్లి, పిల్లలు, వారి స్కూల్ ఫీజులు, తర్వాత ఉన్నత చదువుల కోసం పొదుపుగా బతకడం, పిల్లల పెళ్లిళ్ల ఖర్చుల కోసం జాగ్రత్త పడడం, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు చేయడం మహిళల ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. ఇవన్నీ కూడా భర్త ఆధ్వర్యంలో జరిగేవి. మహిళల పాత్ర నామమాత్రంగానే ఉండేది. కాలం మారుతున్న కొద్దీ మహిళల రోల్ మారిపోతోంది. కుటుంబ పెద్ద పాత్రను మహిళలే తీసుకుంటున్నారు. ఇంటికి సంబంధించిన విషయాలని ఆమె చూసుకుంటోంది. కష్టాలొస్తే నేనున్నానంటూ కుటుంబానికి భరోసా ఇస్తోంది. ఇప్పుడు కెరీర్, అభివృద్ధి, ఆర్థిక స్వాతంత్రం, ఈక్విటీ, పెట్టుబడులు, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి ఆధునిక లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కేవలం కుటుంబ సహాయకురాలిగా కాదు, ఫైనాన్షియల్ లీడర్గా ఎదుగుతున్నారు. ఇటీవలి సర్వేలు చెబుతున్న దాని ప్రకారం మహిళల్లో ఆర్థిక అవగాహన గణనీయంగా పెరిగింది. స్వతంత్ర ఆర్థిక ఆలోచనలతో ఇప్పుడు మహిళల లక్ష్యాలు మరింత వ్యక్తిగతంగా, శక్తివంతంగా మారాయి. అయితే అనేక రంగాల్లో మహిళలు పురోగతి సాధిస్తున్నప్పటికీ మహిళలు ఇప్పటికీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లింగ వేతన అంతరం ఎక్కువగా కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే ఒకే రకమైన పనికి మహిళలకు తక్కువ వేతనం లభిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో లింగ వేతన అంతరం ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ మహిళలు పెద్ద సంఖ్యలో వ్యవసాయంలో జీతం లేని కుటుంబ కార్మికులుగా పనిచేస్తున్నారు. కార్పొరేట్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు ఉన్నత స్థాయి నాయకత్వ స్థానాలకు వెళ్లడానికి కష్టపడుతున్నారు. సీనియర్ స్థాయిలో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. నేటి సమాజంలో మహిళ ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగాల్లో ఉన్నత స్థానంలో ఉంది. ఇక రాజకీయాల్లో కూడా మహిళలు చెప్పుకోదగిన స్థానాన్ని సంపాదించారు. మన దేశ రాష్ట్రపతి మహిళ, మన దేశ ఆర్థిక మంత్రి మహిళ. ఇలా మహిళలకు మన దేశం ఇచ్చినంత ప్రాధాన్యత వేరే ఏ దేశంలోనూ లేదంటే అతిశయోక్తి కాదు. ముందుకెళ్లే వాళ్ళను ఆపడానికి ప్రయత్నించేవారు ఎప్పుడూ ఉంటారు. కానీ అన్ని ఆటంకాలు అధిగమించి ముందుకు వెళ్లినప్పుడే విజయం. అదే నిజమైన మహిళా సాధికారత. గృహసీమ నుంచి గగనతలం దాకా పురుషునితో పాటు అన్ని రంగాల్లో ఎదిగి తమ శక్తి సామర్థ్యాలను చాటి చెప్తున్నారు మహిళలు. ఒకనాడు ఉపాధ్యాయులుగా, వైద్యులుగా, నర్సులుగా కొన్ని రంగాలకే పరిమితమై సేవలందించే వనితలు ఈ రోజు అన్ని రంగాలకు విస్తరించారు. అయితే లింగ వివక్ష నేటికి వైరస్లా పీడిస్తోంది. లింగ వివక్షను అధిగమిస్తేనే రేపటి సమాజానికి సుస్థిరత్వం సాధ్యమని ఐక్యరాజ్యసమితి పిలుపునిస్తోంది. ఒకనాడు మాతృస్వామ్య సమాజంలో మహిళ ఆదిమయుగంలో స్వయం పోషణ, కుటుంబ పోషణ, ఆ కుటుంబాన్ని రక్షించగల సమర్థురాలు. సంచార జీవనం నుండి స్థిర నివాస జీవితం వచ్చేసరికి గుంపు జీవనం నుంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడిన క్రమంలో ఆమె ఇంటికి పరిమితమైంది. దీనికి తోడు కన్యాశుల్కం, బాల్య వివాహాలు, ఆడవారిని ఎదగనీయలేదు, సతీసాగమనం, అటు తర్వాత నిర్బంధ వైధవ్యం మహిళను ఆటబొమ్మం చేశాయి. దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి సంఘ సంస్కరణోద్యమ ఫలితంగా కొత్త వెలుగులకు దారి దొరికింది. మహిళలు కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. మహిళలు ఉన్నత విద్య అభ్యసించడం, ఉన్నతోద్యోగాలు చేయడం క్రమంగా పెరిగింది. కానీ సమాజంలో స్త్రీలను పురుషునితో పాటు సమానంగా చూడడం మాత్రం ఇంకా ఏ రంగం చూసుకున్నా కానరావడం లేదు. ఆడపిల్లలకు కుటుంబంలో ఆత్మవిశ్వాసం పెరిగేలా కాకుండా లింగ వివక్షను చూపుతున్నారు. అబ్బాయి ఎక్కువ, అమ్మాయి తక్కువ అనే భావం కలిగిస్తూ ఉండే పెంపకంలో అమ్మాయిల్లో ఆత్మన్యూనత, అబ్బాయిల్లో అహంకారం పెరగడానికి కారణాలు. పురుషాధిక్య సమాజంలో గర్భస్థ శిశువు ఆడపిల్లని అమ్నియో సింథసిస్ అనే పరీక్షల ద్వారా తెలుసుకుని గర్భ విచ్ఛిత్తి చేసుకునేవారు. పాప పుట్టిందని బొడ్డూడని ఆడ శిశువును కుప్పతొట్టులో పడేసేవారు. ఆ గండాలు గడిచి బతికిన ఆడపిల్లపై పసిబిడ్డ నుంచే ఆంక్షలు, పెంపకంలో వివక్ష, చదువు, ఆరోగ్యం, వైద్యం కోసం ఖర్చు పెట్టడంలో అమ్మాయి అబ్బాయి తేడా చూపించడం కూడా లింగ వివక్షలో భాగమే. అన్నిటినీ ఎదుర్కొంటూ ఇంట్లోంచి బయటపడితే విద్యాలయాల్లో ఈవ్టీజింగ్, ప్రేమోన్మాదుల నుంచి భయం, హాస్టల్లో సంరక్షణ కరువు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 1975 నుంచి ప్రతి ఏటా మార్చి 8న జరుగుతూనే ఉంది. ఏడాదికో థీమ్తో పనిచేయాలని చెప్పుకుంటారు. ఇంట్లో గృహిణి, ఇంటా బయట ఉద్యోగినిగా పలు రంగాల్లో నిజాయితీగా విధి నిర్వహణ చేసే మహిళలకు లింగ వివక్ష తప్పడం లేదు. రాజకీయాల్లో స్త్రీల పాత్ర నామమాత్రంగానే ఉంది. స్థానిక సంస్థల్లో సర్పంచులు, మండల పరిషత్ చైర్మన్లు, కౌన్సిలర్లు భర్త, అన్న, తండ్రి కనుసన్నల్లో తమ విధులు నిర్వహించడం మహిళా సాధికారత కాదు.
గెలిచి స్వయం నిర్ణయాలు చేయడం, ఆచరించడం జరిగితేనే లింగ వివక్ష, పురుషాధిక్యత లేని మహిళా సాధికారత అవుతుంది. అందుకే స్థానిక సంస్థల్లో గెలుపొందిన మహిళలు ఏ పదవిలో ఉంటే దానిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. తమ విధి నిర్వహణలో మరెవ్వరూ జోక్యం చేసుకొనివ్వకుండా అన్నీ తెలుసుకుని ఉండాలి. స్వయం నిర్ణయంతో విధి నిర్వహణ చేయాలి. అన్ని రంగాల్లో మహిళలు ప్రాతినిధ్యం పురుషులతో సమానంగా ఉండేలా రాజ్యాంగ సవరణ చేయబడితేనే లింగ వివక్షను తప్పకుండా నిర్మూలించే అవకాశం ఉంటుంది. మహిళా దినోత్సవాన్ని సాధించుకోవడానికి పలు దేశాల్లోని మహిళలు దశాబ్దాలుగా పోరాటాలు చేయాల్సి వచ్చింది. మహిళలు అంతరిక్షం నుంచి కుటుంబం దాకా సాధించిన ప్రగతి ఒక్కరోజులో సాధ్యం కాలేదు. ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న విజయమిదే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత శిఖరాల్లో నిలిచిన మహిళకు ఇంకా లింగ వివక్ష, హింస, దురాగతాలు తప్పడం లేదు. ఆకాశంలో సగం, అన్నిటా సగం అనే మహిళలకు అన్ని చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పురుషాధిక్యత నుంచి స్త్రీలకు స్వేచ్ఛ, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి చట్టాలు తీసుకొచ్చినా ఇంకా పోరాటాలు చేయక తప్పడం లేదు. నాడు చికాగోలో ప్రారంభమైన మహిళా దినోత్సవం ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మారిపోయింది. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ఈ రోజును ప్రత్యేకంగా గుర్తిస్తున్నాయి. రాజకీయాల్లో రిజర్వేషన్, ఆస్తి హక్కు కల్పించినా లైంగిక దాడులు మాత్రం పలుచోట్ల జరుగుతూనే ఉన్నాయి. మహిళలు తమ బాధలు, సమస్యలు చర్చించుకోవడానికి, నలుగురితో పంచుకోవడానికి ఒక రోజు ఉండాలని నిర్ణయించారు. ఆ రోజును మహిళా దినోత్సవంగా ప్రకటించారు. తొలిసారి అమెరికాలోని చికాగోలో 1908 మే 3న సమావేశం నిర్వహించారు. 1910 ఆగస్టులో అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెన్హాగన్లో జరిగింది. అమెరికాలోని కొంతమందితో ప్రేరణ పొందిన జర్మన్ సామ్యవాద లూయిస్ జియర్ట్ మహిళలు ఏటా మహిళా దినోత్సవం నిర్వహించాలని తీర్మానం చేశారు. దీనిని జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్థించారు. 17 దేశాల నుంచి హాజరైన 100 మంది మహిళలు ఓటు, సమాన హక్కు సాధించడానికి ఇలాంటి సమావేశాలు దోహదపడతాయని భావించారు. 1911 మార్చి 19న 10 లక్షల మందికి పైగా ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశ మహిళలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఓటు హక్కు, ప్రభుత్వ పదవులు కావాలని డిమాండ్ చేశారు. ఉపాధిలో లింగ వివక్షను వ్యతిరేకించారు. అమెరికాలో మాత్రం ప్రతి ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. 1913 తొలిసారిగా రష్యన్ మహిళలు ఫిబ్రవరి చివరి ఆదివారం మహిళా దినోత్సవాన్ని జరిపారు. మహిళలు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, హక్కుల సాధనకు ఎన్నో పోరాటాలను ఒక్కో దేశంలో ఒక్కో రీతిలో చేశారు. 1914 నుంచి చాలా దేశాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో మహిళా దినోత్సవాల తీరుతెన్నులు, ఉద్యమాలపై 1980 ప్రాంతంలో చరిత్రకారిణి రినీ కోట్ పరిశోధన చేశారు. 1814లో జర్మనీలో మహిళా దినోత్సవం నిర్వహించి ఓటు హక్కు కావాలని తీర్మానం చేశారు. 1918లో గానీ మహిళలకు అక్కడ ఓటు హక్కు లభించలేదు. 1917లో సెయింట్ పీటర్బర్గ్ మహిళలు మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలో ఆహార కొరత నివారించాలని కోరారు. ఆ రోజే వస్త్ర పరిశ్రమలోని మహిళా శ్రామికులు అధికారుల హెచ్చరికలు లెక్క చేయకుండా వీధుల్లోకొచ్చారు. తమ హక్కుల కోసం నినదించారు. మార్చి 8న అధికారిక సెలవు ప్రకటించడానికి బోల్షెనిక్ అలెగ్జాండర్ కొలైట్రెల్ వ్లాదిమిర్ లెనిన్ను ఒప్పించారు. కానీ అది 1965 నాటి దాకా అమల్లోకి రాలేదు. చైనాలో 1922 నుంచి మహిళా దినోత్సవాన్ని ప్రకటించిన సగం సెలవు రోజుగా 1977 తర్వాత ప్రాచ్య దేశాల్లో మహిళా దినోత్సవానికి ప్రత్యేకత వచ్చింది. మహిళల హక్కులు ప్రపంచ శాంతి దినంగా మార్చి 8ని ప్రకటించాలని పిలుపొచ్చింది. అమెరికా 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం బిల్లును తయారు చేసింది. సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న మహిళా దినోత్సవానికి స్త్రీ సాధికారత తోడైతేనే సార్థకత చేకూరుతుంది. స్త్రీ అంటే ఆదిశక్తి, స్త్రీ అంటే ప్రకృతి. సృష్టికే ప్రతి సృష్టి ఇచ్చి సమాజానికి మార్గనిర్దేశనం చేసే మహిళ తనకు తానే సాటి. అవని నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో అతిబల విజయాలకు హద్దుల్లేవు. కానీ లింగ సమానత్వం, వేతన సమానత్వం విషయంలో ఇంకా వెనకబడే ఉన్నారని చెప్పాలి. మొదట మహిళా దినోత్సవం శ్రామిక మహిళా దినోత్సవంగా జరిపేవాళ్లు. కాలక్రమంలో స్త్రీలకు గౌరవం, గుర్తింపు, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వ సాధనా ఉత్సవంగా జరుపుకుంటున్నాం. స్త్రీల జీవన ప్రమాణాలు దేశ అభ్యున్నతికి కొలమానాలన్నారు. నెహ్రూ క్రియాశీలకంగా తనంతట తాను నిర్ణయాలు తీసుకునే శక్తిని మహిళా సాధికారత అంటాం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థిరత్వానికి విద్య తోడైతే మహిళా విజయానికి అవధులుండవు. కానీ ఎక్కడ చూసినా స్త్రీ శక్తి వంచన గురవుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా స్త్రీల పట్ల సహృదయత, సమానత్వ భావం, గౌరవం దక్కడం లేదు. మహిళలను అంధకారానికి దూరం చేసి సమాజం ముందుకు నడవాలనుకోవడం వృధా ప్రయాస. మహిళల స్థితిగతులు బాగుపడందే సమాజం అభివృద్ధి చెందదు. మానవ వనరులు సంపూర్ణ వినియోగంలో వీరి పాత్ర కీలకం. రంగమేదైనా పురుష శక్తికి తామేమీ తక్కువ కాదని నిరూపించగలరు స్త్రీలు. మహిళలకు ఆర్థిక స్వావలంబనతోనే సమాజం ముందుకు పోతుంది. మహిళా దినోత్సవాన్ని వివిధ దేశాలు వేరువేరు రోజుల్లో జరుపుకునేవి. అమెరికాలో మార్చి 19న, రష్యాలో ఫిబ్రవరి 28న జరిపేవారు. ఐక్యరాజ్య సమితి ప్రకటన ఫలితంగా 1914 నుంచి మార్చి 8న
అన్ని దేశాలు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. భారతదేశంలో తొలిసారిగా అహ్మదాబాద్లో అనసూయ సారాభాయ్ టెక్స్టైల్స్ లేబర్ అసోసియేషన్ పేరుతో తొలి మహిళా కార్మిక సంఘం ఏర్పాటైంది. అయినా నాటి నుంచి నేటి వరకు మహిళలు వివిధ రంగాల్లో అసమానతలకు గురవుతూనే ఉన్నారు. మహిళా సాధికారత పోరాటం కొనసాగుతూనే ఉంది. మహిళా సాధికారత అంటే మహిళలకు అన్ని రంగాల్లో సమాన ప్రాధాన్యం ఉండాలి. జీవితాశయాలను సాధించుకోవడంలో పూర్తి స్వేచ్ఛ ఉండాలి. అందులో భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత ప్రధానమైంది. పనిచేసే చోట కూడా మహిళలకు వివక్ష తప్పడం లేదు. నిజానికి అసలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలన్న ఆలోచన రావడానికి కారణమే పని స్థలాల్లో ఎదురవుతున్న వివక్ష. అంతర్జాతీయంగా ఎంతో మంది మహిళలు తమకు తక్కువ జీతాలివ్వడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. పురుషులతో సమానంగా జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. పని వేళలు తగ్గించాలని తేల్చి చెప్పారు. ఈ కారణంగానే 1975లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. మహిళల హక్కులు కాపాడడంతో పాటు ప్రపంచ శాంతికి చేయూత అందించేలా దేశాలన్నీ ముందుకు రావాలని పిలుపునిచ్చింది. స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, జీవం లేదు, సృష్టే లేదు. అయినా అది గుర్తించేవాళ్లు చాలా అరుదుగా ఉన్నారు. ఏళ్ల తరబడి మహిళలు మానవ హక్కుల కోసం రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమానత్వం కొరకు పోరాడుతూనే ఉన్నారు. మహిళా సాధికారత అనేది ఏ ఒక్క వర్గం, కులం, మతానికి పరిమితమైంది కాదు. సమస్త మహిళా లోకానికి సంబంధించిందే. మహిళలు ఎవరి పరిధిలో వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మహిళలు విద్యావంతులు కావాలి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, స్వయం నిర్ణయాధికారాన్ని కలిగి ఉండాలి, సమకాలీన సమాజానికి అనువైన రీతిలో వ్యవహార దక్షులై ఉండాలి. తరుణులు కూడా ఆలోచించాల్సిన తరుణమిది. మహిళా సాధికారత అంటే మగవారిని ద్వేషించడం అనే భావన కూడా సరైంది కాదు. పురుషుల్లోనూ మంచివాళ్లుంటారు. మహిళల్లో కూడా నడతలను మార్చుకోవాల్సిన వారు ఉన్నారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నీతి, నిజాయితీ, నిబద్ధత, నైతికతతో కూడిన ఆరోగ్యకరమైన కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని స్థాపించుకోవాలి. మహిళలంతా సమస్యల పరిష్కార శక్తులుగా ఎదగాలి. ఎదిగిన కొద్దీ ఒదగాలి. అది మనమే ఎందుకు చేయాలి అంటే మనం అనుకుంటే ఏదైనా చేయగలం. కనుకనే ప్రపంచ దేశాలు మన కుటుంబ వ్యవస్థకు జేజేలు పలుకుతున్నాయి. ఏ దేశమైనా స్త్రీలను గౌరవించితేనే గొప్ప దేశమవుతుంది. లేకపోతే ఆ దేశ భవిష్యత్తు శూన్యమవుతుంది. ఎందరో మహిళామణులు, అందరికీ వందనాలు. గార్గి, దేవహుతి, సీత, ఝాన్సీ, రుద్రమ వంటి వారి నుంచి నేటి ఆధునిక మహిళల వరకు వ్యవసాయం మొదలుకొని రక్షణ, సాంకేతిక, సాహిత్య, సంగీత, సామాజిక, క్రీడా, రాజకీయ, ఆర్థిక, ధార్మిక రంగాల్లో మహిళలు ఎందరో దేశాభివృద్ధిలో పాత్రధారులవుతున్నారు. మహిళలను అందరం ఎక్కిస్తేనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని ఉపన్యాసాలు దంచేవారు మన సమాజంలో ఉన్నారు. అయితే ఆచరణలో మాత్రం అడుగులు అంతగా ముందుకు పట్టం లేదు. కార్మిక రంగం నుంచి కార్పొరేట్ రంగంలో పదవులు, ఉద్యోగాల వరకు మహిళలు అన్ని రంగాల్లో ఈనాడు రాణిస్తున్నారంటే అదంతా వారి స్వయం కృషే. ప్రభుత్వాలు ప్రచారానికే మహిళలు ఊసెత్తుతూ ఉంటారు. మహిళల అభ్యున్నతి పట్ల ప్రభుత్వాలకు, ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదనడానికి మహిళా బిల్లు 3 దశాబ్దాలుగా పార్లమెంటు గడప దాటకపోవడమే నిదర్శనం. 4.5 దశాబ్దాల క్రితం ఇందిరాగాంధీ ప్రధానమంత్రి కాగలిగారంటే ఆమెకు అండగా ఉన్న కుటుంబ నేపథ్యమే కాకుండా ఆమె ధైర్య సాహసాలు, తెలివి, సమయస్ఫూర్తి, వ్యూహాత్మకంగా పావులు కదిపే శక్తి మొదలైన కారణాలే తప్ప ఒక మహిళగా ఆమెకు వచ్చిన అవకాశాలు కావు. లింగ సమానత్వం, మహిళల హక్కులకు ప్రాధాన్యత కల్పించడం అనేవి ఎవరో కొంతమంది అనుకుంటే సాధ్యమయ్యేది కాదు. కలిసికట్టుగా సాధించాల్సిన లక్ష్యం ఇది. మహిళలు నడిపే విద్యాలయాలు, ఆరోగ్య సంస్థలు ఎటువంటి తడబాట్లు, లోటుపాట్లు లేకుండా బాగా పనిచేస్తున్నాయి. అవినీతికి ఆస్కారం లేని పాలనా పద్ధతులను అమలు చేయడంలో మహిళలు మంచి పేరు తెచ్చుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందిన మహిళలంతా స్వయం కృషి వల్ల ఎదిగిన వారే.